కూటమి అధికారంలోకి వచ్చింది. ఇంకొక నెల ఆగితే ఏడాది పూర్తి అయిపోతుంది. ఏడాదిలోకి సంబంధించి సరే ఈ ఏడాదిలో ఏం చేశారు ఏంటి అనేది పక్కన పెడితే మాత్రం వాళ్ళు ఏదైతే అనుకున్నారో కేసుల పరంగా వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టడం పరంగా వాళ్ళందరి మీద కూడా వరుస క్రమంలో ఒక్కొక్కరుగా కక్షలు తీర్చుకుంటూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే మోస్ట్ టాప్ క్రీమ్ లేయర్ అందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టి వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక అనూహ్య సంఘటన ఏంటంటే సైలెంట్గా ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి దూరం అయిపోదాం అనుకున్నటువంటి లీడర్లు, లేదంటే ఇంకా ఈ రాజకీయాలు మనకొద్దు ఇంతవరకు చేసింది చాలని చెప్పేసి పక్కకి వెళ్ళిపోదాం అనుకున్న లీడర్లు అందరి మీద కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల మళ్ళీ రాజకీయాల్లోకి రావాల్సి వస్తున్న పరిస్థితులు కూటమే కల్పిస్తుంది. తద్వారా కూటమికి మళ్ళీ అదొక ఇబ్బందికరంగా అయిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు కేసినేని నాని లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇక్కడ విశాఖకు సంబంధించిన కొంతమంది లీడర్లు కావచ్చు, అలాగే రాయలసీమకు సంబంధించిన మొన్న కొంతమంది లీడర్లు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండిపోదాం అనుకుంటున్నారు. కానీ ఏదో ఒక కేసుల విషయంలోనో లేదంటే ఏదో ఒక రాజకీయ సంబంధించిన అంశాల మీద ఇబ్బంది పెడుతూ ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళు రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నారు. ఏం చెప్తారు ఎట్లా? బేసిక్గా వారి ఉద్దేశం ఏదైనా, వాళ్ళు సైలెంట్ అయినా చట్టబద్ధంగా తప్పు చేస్తుంటే చర్య తీసుకోవడాన్ని ఎవరేం చేయలేరు. వాళ్ళు సైలెంటా వైలెంట్గా ఉంటారా అనేది సెకండరీ. ప్రైమరీగా పెడుతున్న కేసు, ఆ కేసుకు వాళ్ళు అర్హులా కాదా. అర్హులైనప్పుడు అనుకోండి వాళ్ళు సైలెంట్ అవుతారా, సైలెంట్గా ఉన్న వాళ్ళు పెట్టి మళ్ళీ వైలెంట్ గా మార్చుకుంటే తెలుగుదేశం అంతర్గత వ్యవహారం, తెలుగుదేశం తలనొప్పి. కొన్ని సమస్యలు తెచ్చుకుంటారంటే ఎవరు చేయకుండా. కాబట్టి వాళ్ళు ఎట్లా యాక్టివ్ అయిపోతారు కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలేయాలనా అనే ప్రశ్న తెలుగుదేశం వేసింది అనుకోండి, వదలొద్దని మనం కూడా అంటాం. తప్పు చేసిన వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించండి అని చెప్తాం. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం అది వస్తుంది. తెలుగుదేశం నుంచి ఎవరైనా మీరు విలేకరులు అడిగారు అనుకోండి, సైలెంట్ అయిపోయినాడు కదా, సైలెంట్ అయిపోయినా మళ్ళీ కేసు పెట్టించి పెద్దవాడిని చేస్తారు ఎందుకు అనే చర్చ రాజకీయాల్లో సహజం. కాకపోతే తెలుగుదేశం నుంచి క్వశ్చన్ వస్తుంది కదా, సైలెంట్ అయినంత మాత్రాన పాత పాపాలు వదిలేవాళ్ళ అంటారు. మనం వదలొద్దు, ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకొని మనం కూడా అంటాం. అయితే ఇక్కడ రాజకీయంగా ఏంటంటే రెండు అంశాలు. ఒకటి, రాజకీయంగా ఎవరైనా ఒక వ్యక్తి పైన అరెస్టులు, చట్టపరమైన చర్యలు, నోటీసులతో భయపడేవారు కొంతమంది ఉంటారుగా. ఇది కూడా ఉంటుంది రాజకీయాల్లో. కొన్ని సందర్భాల్లో నోటీసులు ఇస్తే మనకి ఎందుకు తలనొప్పి, సైలెంట్ గా ఉంటే మన నోటీసులు రావు కదా, మనకి ఇబ్బందులు రావు కదా అని వాళ్ళనే కాదు ఇంకా కొన్ని ఇబ్బందులు ఉండేవారు కూడా హెచ్చరిక. అశోక్ నాయన్ని జర్నలిస్ట్ అరెస్ట్ చేశారు అనుకోండి, యాక్టివ్ ఉండే జర్నలిస్ట్ ని, ఇంకా చాలా మంది యాక్టివ్ ఉండే జర్నలిస్ట్ ఒక హెచ్చరిక కదా, ఈయన అయిన పని రేపు ఈయన వస్తుంది అనేవి కూడా ప్రభుత్వాలు అనుకుంటాయి. కాబట్టి మనం ఒకరిని అరెస్ట్ చేస్తున్నాం అంటే మీరు అన్నట్టు సైలెంట్ గా ఉండేవాడిని లేపి మళ్ళీ పెద్దవాడిని చేసి యాక్టివేట్ చేయడమా అనే క్వశ్చన్ ఎంత ఉత్పన్నం అవుతుందో, ఒకరిని అరెస్ట్ చేస్తే దాన్ని చూసి మేము కూడా జాగ్రత్తగా ఉండాలని భయపడేవారు ఉంటారు కదా అని కూడా ప్రభుత్వం అనుకోవచ్చు రాజకీయంగా. అయితే చరిత్రలో జరిగింది ఏ చరిత్రను చూసుకోండి, అణిచివేత లేదా కేసులు పెట్టడం ద్వారా ఏ పార్టీని భూస్థాపితం చేసింది లేదు. పైపెచ్చి దాన్ని పెంచారు. భారతదేశ ఎక్కడైనా సరే అణిచివేత చర్యల ద్వారా కానీ నిర్బంధాల ద్వారా కానీ తాత్కాలికంగా ఇబ్బంది పడతారు తప్ప అది ఆయా పార్టీకి నష్టం వస్తుంది ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళు. అయితే చట్టబద్ధంగా నిర్బంధం కాకుండా నిబంధనల ప్రకారం చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళపైన చర్య తీసుకుంటే అది అధికార పార్టీకి ప్లస్ అవుతుంది. అంటే చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా పాటించారు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించారు అనే మెసేజ్ వెళ్తే అది ప్రభుత్వానికి లాభం, అది ప్రతిపక్షానికి నష్టం కూడా. అయితే అది ఎట్లా చేయాలి? ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వాళ్ళని చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తేనే సరిపోదు, అవతల వాళ్ళు తప్పు చేసిన వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఇప్పుడు కిరణ్ అనే అతన్ని అరెస్ట్ చేసినారు, అట్లే ఎవరైతే తెలుగుదేశానికి అనుకూలంగానే ముద్ర వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తారు కదా, వాళ్ళపైన కూడా చర్య తీసుకున్నాను అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. అట్లా చేస్తే మన వైపు తప్పు చేసినా అవతల వైపు చేసిన శిక్ష ఒకటే అనే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే అది ప్రభుత్వానికి అందం, ప్రభుత్వానికి లాభం. అట్లా కాకుండా ప్రతిపక్షాన్ని మాత్రమే చేస్తూ వస్తే చట్టబద్ధంగా చేసినా అది రాజకీయం అవుతుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుగుతున్న వ్యూహాత్మకంగా తెలుగుదేశం ఏం చేయాలి అనేది మనం వాళ్ళు అడిగితే చెప్పడం తప్ప మనం చేయగలిగింది. ఎంత రిస్క్ తీసుకుంటారు వాళ్ళు, ఎంత రిస్క్ అనేది తీసుకుంటామంటే మనం చేయగలిగింది. ఏదైనప్పుడు కూడా చరిత్రలో మీరు మంచి ఉద్దేశంతో చేసినా చెడు ఉద్దేశం చేసినా నిర్బంధము, అణిచివేత, అరెస్టులతో ఏ మూమెంట్ ఆగలేదు, ఏ పార్టీ కూడా తగ్గలేదు, పైపెచ్చు పెరిగినాయి. తాత్కాలిక ఇబ్బంది వస్తాయి. వైసీపీ కూడా ఒక ఫెరోషియస్ పార్టీ, ఒక పెద్ద పార్టీ. ఇప్పుడు వరుసగా మెల్లిగా ఏమైపోయింది, అరెస్ట్ చేస్తారా, అంతకుముందు అరెస్ట్ చేస్తారేమో భయం, ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, ఏ జైలు తరలిస్తాడు, వారమా 2 వారాల తప్పితే 2 నెలలు. ఇది అందరూ ఇది మామూలు అనుకునేసారు అనుకోండి, మళ్ళీ అరెస్ట్ చేసి ఏం చేస్తారు, వాళ్ళందరూ యాక్టివైజ్ చేస్తారు. కాబట్టి ప్రభుత్వం తప్పును తప్పుగా చూడాలి. అరెస్టులు నిర్బంధాల ద్వారా వైసీపీ ఏదో అయిపోతుంది అనుకుంటే జరగని పని.
ఓకే. నాట్ ఓకే. ఓన్లీ వైసీపీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఎవరైనా, arrest చేస్తే, ఎవరైనా. చంద్రబాబు గారు అరెస్ట్ చేస్తే ఇంక అయిపోయింది పార్టీ అనుకునే వాతావరణం వచ్చింది. కానీ హ్మ్. అంతకంతకు యాక్టివ్ అవుతున్నారు. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా నాయకుల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు భయపడరు. వాళ్ళు కొంత భయపడతారు అని అనిపించినా అందరూ ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? మా అరెస్టులు పెరిగేసరికి ప్రభుత్వానికి పలచన అయిపోతుంది. అంతే కాబట్టి కదా! ప్రభుత్వం ఎంత రిస్క్ తీసుకుంటుందనేది ఇంకా ప్రభుత్వం ఆలోచించే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. ఓకే.